శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి వారికి ఆస్తి యుగం విపరీతంగా పట్టబోతోంది. ఇప్పటి వరకు వీరు పడ్డటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. మరో 2 రోజుల్లో ఈ రాశి వ్యక్తులు 10 సంవత్సరాల పాటుగా కూడా వీరు ఏమాత్రం లోటు లేనట్టు విధంగా ధనాన్ని పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క శత్రువుకి కూడా చెమటలు పట్టిస్తారు అని చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి యొక్క జీవితంలో మరో 2 రోజులలో వీరికి ఏ విధంగా ఆస్తి యోగం కలిసి రాబోతోంది, అసలు అదృష్టం ఎలా పట్టబోతూ ఉంది, ఏ ఏ అంశాలలో వీరికి అద్భుతవంతంగా లాభపూరితంగా మారబోతూ ఉంది, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి విషయాలన్నిటినీ కూడా ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు చాలా వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోకెల్లా ముఖ్యమైన గ్రహం కుజుడు. వృశ్చిక రాశిలో పుట్టిన వారి గురించి మనం చూస్తే వీరు చాలా పొడవైన వారిగా ఉంటారు. బలిష్టమైన శరీరం వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వ్యక్తులు ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు. వృశ్చిక రాశి వారికి ఒక గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది జ్ఞాపక శక్తి అధికంగా వీరికి ఉండటం కారణంగా ఏదైనా కూడా వీరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వ్యక్తులు ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా పట్టుదలతో వీరు సాధిస్తారు. వీరు మంచి చెడు అనేది ఆలోచించినటువంటి తర్వాతనే కార్య సాధన అనేది చేస్తారు. ఏ విధమైనటువంటి ఆశ అనేది వీరికి లేకుండా, ఎటువంటి ధనం అనేది వీరు ఆశించకుండా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడంలో వృశ్చిక రాశి వారు ముందు వరుసలో నిలబడతారు. ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో కూడా ఎవ్వరికీ అర్థం కాదు. ఎవ్వరికి వీరైతే తెలియనివ్వరు. తమకు ఎంతటి ఆస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికి చెప్పడానికి ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి సందర్భంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ వీరు అయితే ఇష్టపడరు. వృశ్చిక రాశి యొక్క జాతకుల గురించి మనం ఈ సమయంలో చూస్తే మరో 2 రోజుల్లో గ్రహాల గమనంలో మార్పులు చెందడం కారణంగా వీరు ఎన్నో శుభాలను అయితే అందుకోనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలైతే ఎదుర్కొన్నారో వాటన్నిటినీ కూడా ఈ మీదట వీరు ఫుల్ స్టాప్ పెట్టేయబోతున్నారు. ఇక ముగింపు పలకబోతూ ఉంది అని చెప్పుకోవాలి. అది ఎప్పటి వరకు అంటే దాదాపు 2037వ సంవత్సరం వరకు కూడా 10 సంవత్సరాల పాటు ఆర్థికంగా వీరికి ఎంతో పురోగతి అనేది ఉండబోతోంది. జీవితం అద్భుతంగా మారేందుకు అవకాశాలు కుప్పలు కుప్పలుగా రాబోతున్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులు ఇంతకుముందు వీరు ఏవైతే బ్యాంకు పరంగా లోన్స్ కానీ లేదా అవసరాల కోసం ఇతరుల దగ్గర చేయి జాపి అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అందుకోనున్నారు. ఎందుకంటే వాటన్నిటినీ కూడా వీరు ఈ సమయంలో క్లియర్ చేసుకోనున్నారు. అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి కూడా డబ్బులను తిరిగి ఇవ్వగలుగుతారు. అయితే ఆర్థికపరమైన విషయాలలో వీరు అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు మీరు వారితో ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి, ఇంకా ఏ రకంగా అయినా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడవలసి వచ్చింది. కానీ ఈ సమయంలో ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులకి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది పొందబోతున్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా ఇప్పుడు మీరు క్లియర్ చేసుకోనున్నారు.
అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే గనక మీరు అందరి ముందు తల ఎత్తుకొని నిల్చుంటారు. మీ శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి ఎంతో పురోగతి అనేది పొందబోతున్నారు. అయితే మీరు పొందిన పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు. ఆ విధంగా ఆర్థిక పరంగా వృశ్చిక రాశి వ్యక్తులకి మంచి ఉన్నతమైన స్థానానికి మీరు వెళ్ళబోతున్నారు. అటు ఉద్యోగపరంగా కానివ్వండి, ఇటు వ్యాపార పరంగా అవ్వనివ్వండి, ఏ రంగంలో అయినా కానీ పనులు చేస్తున్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది మీరు ఈ సమయంలో పొందుతారు. కాబట్టి ఈ సమయంలో మీకు మంచి శుభ ఫలితాలనైతే పొందుకుంటారనే చెప్పొచ్చు. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన డబ్బులు ఖర్చయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బును ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో, అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కానీ కొనుగోలు చేస్తే వాటి ధరలు అనేవి పెరగక, ఆర్థికంగా వృద్ధి అనేది దొరకక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తిని అలాగే వదిలేసి ఉంచి వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎటువంటి సహాయం అనేది దాని నుండి అందదు అని మీరు ఇన్ని రోజులు వదిలేసి ఎదురుచూశారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ఆ ఆస్తుల యొక్క ధరలు పెరుగుతాయి. అదేవిధంగా వంశపారపర్యంగా వస్తున్న ఆస్తులు మీకు ధరలు పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి ఫలితాలు మీరు పొందుతారు అని చెప్పచ్చు. మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది. అదేవిధంగా కొంతమందికి ఈ వృశ్చిక రాశిలో మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి, ఈ సమయంలో ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టు వివాదాల్లో ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతుంది. తప్పకుండా మీకు సానుకూల పరిణామాలే కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా మీకు ఉండబోతోంది. మీ పై అధికారుల నుండి, మీ తోటి ఉద్యోగుల నుండి కూడా మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో మీకు లభిస్తాయి. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి మీ ఉద్యోగ జీవితంలోనూ ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించనున్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పచ్చు. వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి లభిస్తారు. మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మీరు కొనసాగిస్తూనే కొత్తగా వ్యాపారాలు కూడా మీరు పెట్టగలుగుతారు. అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. అద్భుతమైన విజయాలను మీరు సాధించగలరు. అదేవిధంగా ఎవరైతే విదేశాల కోసం వ్యాపారం చేస్తున్నారో, మీ వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు కూడా మంచి ఫలితాలను పొందబోతున్నారు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకుని నిలబడగలుగుతారు. సమాజంలో మీకు గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపుని కూడా మీరు సంపాదించుకుంటారు. ఇక కళాత్మక రంగంలో ఉన్న వృశ్చిక రాశి వ్యక్తులకి ఈ సమయంలో సినిమా, టీవీ, వెబ్ సిరీస్ రంగాలలో మంచి అవకాశాలు పొందేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి, అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి, అంటే ఈ సమయంలో దానికి సంబంధించిన శుభవార్తను మీరు వింటారు. వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీ కోరిక తీరుతుంది. చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.